హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గతేడాది జూన్లో ఖాళిస్తానీ అనుకాలవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పార్లమెంటు వేదికగా చేసిన ప్రకటనతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బక్కుమన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును చేర్చడం మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో సంజయ్ వర్మ సహా దేశంలోని మన దౌత్యవేత్తలను భారత్ వెనక్కి రప్పించింది. పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. భారత్తో కయ్యానికి కాలు దువ్వుతున్న కెనడా ఇరు దేశాల మధ్య రోజురోజుకు దౌత్య సంబంధాలు క్షీణిస్తున్నా దాని వైఖరి మార్చుకోవడం లేదు. అంతర్జాతీయంగా భారత్ను బదనాం చేయడానికి వ్యూహాత్మకంగా దాడి చేస్తుంది. తాజాగా దేశం భారత్పై మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. సైబర్ సెక్యూరిటీ ముప్పు ఉన్న చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియాల సరసన భారత్ను చేర్చింది. భారత్ పట్ల ప్రపంచ దేశాలకు ఉన్న సానుకూల వైఖరిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. కెనడా తీరుపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఎటువంటి ఆధారాలు లేకుండా సైబర్ భద్రతకు ప్రమాదకర దేశాల జాబితాలో చేర్చిందని మండిపడింది. దేశీయ సైబర్ సామర్థ్యాలతో ఆధునీకరించి సైబర్ ప్రోగ్రామ్ను నిర్మించాలని భారతదేశ నాయకత్వం దాదాపుగా ఆకాంక్షిస్తోంది. భారత ప్రభుత్వానికి వ్యతిరేక కథనాలు ప్రపంచ స్థాయికి ఎదగడానికి తన జాతీయ భద్రతా అవసరాలను ముందుకు తీసుకెళ్లడానికి తన సైబర్ ప్రోగ్రామ్ను న్యూఢిల్లీ ఉపయోగించుకునే అవకాశం ఉంది. భారత్ సైబర్ ప్రోగ్రామ్ దాని కార్యకలాపాలను మెరుగుపరచడానికి వాణిజ్య సైబర్ విక్రేతలను ప్రభావితం చేస్తుందని మేము అంచనా వేస్తున్నామని కెనడా సైబర్ సెక్యూరిటీ నివేదిక ఆరోపించింది. భారత ప్రభుత్వ అధికారులు గూఢచర్యం కోసం కెనడా ప్రభుత్వ నెట్వర్క్లకు వ్యతిరేకంగా కార్యకలాపాలను నిర్వహించవచ్చని మేము అంచనా వేస్తున్నాం. కెనడా భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కెనడాకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వ సైబర్ ముప్పు కార్యకలాపాలకు దారితీస్తాయని మేము నిర్ధారించామని పేర్కొంది. దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్దీప్ జైస్వాల్ మాట్లాడుతూ భారత్పై కెనడా చేస్తున్న మరో వ్యూహాత్మక దాడికి నిదర్శనం. అంతర్జాతీయంగా భారత్ పట్ల ఉన్న సానుకూలతను దెబ్బతీసేందుకు కెనడా అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తరచూ ఆరోపణలు చేస్తుందని అన్నారు. ఇదే సమయంలో ఖలిస్తానీ సానుభూతి పరులపై దాడుల వెనుక భారత హస్తం ఉందని ఆరోపించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టార్గెట్ చేస్తూ కెనడా అసంబద్ధ ఆరోపణలు చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్ కెనడా హై కమిషన్ ప్రతినిధిని పిలిపించి నిరసన తెలిపింది. అవి అసంబద్ధమైన, నిరాధారమైన ఆరోపణలని మండిపడింది. ఈ వ్యవహారంలో కెనడా హై కమిషన్కు సమన్లు జారీ చేశాం. ఇటీవల ఒటావాలో పబ్లిక్ సేఫ్టీ అండ్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన స్టాండింగ్ కమిటీ ముందు భారత హోంమంత్రి అమిత్ షాపై కెనడా డిప్యూటీ మంత్రి డేవిడ్ మోరిసన్ నిరాధారణమైన ఆరోపణలు చేశారు. దానిపై తీవ్ర నిరసన తెలిపామని, అలాంటి బాధ్యతారహితమైన ప్రవర్తన దౌత్యపరమైన సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని రణ్దీప్ జైస్వాల్ అన్నారు. కాగా కెనడా ఆరోపణలపై అమెరికా స్పందించింది. ఆ ఆరోపణలను ఆందోళనకరమని, దీనిపై తాము కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.